అఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఓటెత్తిన ప్రజాస్వామ్యం, రాత్రి 10 గంటలు దాటిన పోలింగ్, వృద్ధ మహిళల ఓటు చైతన్యం, స్ఫూర్తి రగిలించిన వైనం, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, సిబిఎస్ఈ ఫలితాల విడుదల, నేడు వారణాసిలో మోడీ నామినేషన్, ముంబైలో గాలివాన బీభత్సం, 3 రోజుల ముందుగానే నైరుతి, సిబిఎస్ఈలో సత్తా చాటిన విజయవాడ రీజియన్, క్యాన్సర్ను ముందే గుర్తించేందుకు చర్యలు, గుజరాత్ ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చెల్లిన వర్షం, బరువు పెరగకుండా ఉండాలంటే భోజనం ఎలా చేయాలి? ఈరోజు వార్తలను చూద్దాం. ఓటెత్తిన ప్రజాస్వామ్యం. రాష్ట్ర ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి మరీ వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కొక్కరు 2-3 గంటలు క్యూ లైన్లలో నిల్చుని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం నాడు ఎన్నికలు జరిగాయి. రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 78.25%, బీహార్లో 57.06%, జమ్మూ కాశ్మీర్లో 37.98%, జార్ఖండ్లో 65.31%, ఎంపీలో 70.98%, మహారాష్ట్రలో 59.64%, ఒడిశాలో 73.97%, తెలంగాణలో 64.93%, యూపీలో 58.05%, పశ్చిమ బెంగాల్లో 78.44% పోలింగ్ నమోదైంది. కాగా ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. అప్పటికి దాదాపు 3500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూలైన్లలో ఒక్కో చోట కనీసం 100 నుండి 200 మంది బారులు తీరి ఉండటంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, మరికొన్ని కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ను పరిగణలోకి తీసుకుంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 79.90% పోలింగ్ నమోదైంది. కాగా పాడేరులో అత్యల్పంగా 45.78% పోలింగ్ నమోదైంది. అలాగే లోక్సభ నియోజకవర్గాల వారీగా చూస్తే మచిలీపట్నంలో అత్యధికంగా 73.53%, అరకులో అత్యల్పంగా 58.2% పోలింగ్ నమోదయ్యాయి. సిబిఎస్ఈ ఫలితాల విడుదల. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. 10వ తరగతిలో మొత్తం 93.60% మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతంతో పోల్చితే ఇది 0.48% అధికం. బాలికల్లో 94.75% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు వారికంటే 2.04% తక్కువగా 92.71% మంది ఉత్తీర్ణులయ్యారు. 2.12 లక్షల మందికి 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని సిబిఎస్ఈ వెల్లడించింది. 10వ తరగతిలో తెలంగాణలో 45,669 మందికి 45,465 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఏపీలో 31,616 మందికి 31,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98% మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోల్చితే ఇది 0.65% అధికం. ఏపీలో 10,747 మందికి గాను 10,635 మంది ఉత్తీర్ణులయ్యారని సిబిఎస్ఈ వెల్లడించింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు.
ఎక్కడా రీపోలింగ్ నిర్వహించవలసిన అవసరం ఉండబోదన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల వరకు ఫిర్యాదులు అందితే రీపోలింగ్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం రాత్రి విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఉదయం 7 గంటలకు 46,389 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైంది. సాంకేతిక కారణాలతో 275 బ్యాలెట్ యూనిట్లు, 217 కంట్రోల్ యూనిట్లు, 600 వీపీప్యాట్లతో సమస్యలు తలెత్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. యువత, వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటేశారు. సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదైందని ఆయన వివరించారు. 3 రోజుల ముందుగానే నైరుతి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏటా దక్షిణ అండమాన్ సముద్రంలోకి మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి వారం 10 రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగా అంటే మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. ప్రస్తుతం ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఒకంత కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతుంది. వీటి ఫలితంగా రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. క్యాన్సర్ను ముందే గుర్తించేందుకు చర్యలు. ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే బాధితులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం చర్యలు చేపట్టనున్నట్లుగా ఆయన ఓ ప్రకటనలో తెలియజేశారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రణాళిక రచించామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి భారీ శిక్షణా కార్యక్రమాలను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా ఇలా 3 రకాల క్యాన్సర్ల స్క్రీనింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సెకండరీ, ప్రైమరీ హెల్త్ కేర్ ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది జూన్ చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముంబైలో గాలివాన బీభత్సం. అకాల వర్షాలు, దుమ్ముధూళితో కూడిన బలమైన ఈదురుగాలులతో ముంబై సోమవారం అతలాకుతలం అయింది. నగరంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబై వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు గంటల పాటు నరకం చవిచూశారు. దుమ్ముతో కూడిన గాలి దుమారం దాటికి చాలామంది వాహనాలను వదిలి తలదాచుకోవడానికి చెల్లాచెదురయ్యారు. ఎక్కడ చూసినా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గట్కోవర్ ప్రాంతంలోని చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల భారీ అక్రమ హోర్డింగులు ఈదురుగాళ్ల ధాటికి సాయంత్రం కుప్పకూలాయి. అది పక్కనే ఉన్న పెట్రోల్ బంక్పై పడటంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు. హోర్డింగ్ కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా హోర్డింగ్ కిందే చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు వారణాసిలో మోడీ నామినేషన్. ప్రధాని మోదీ ఈరోజు యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సిబిఎస్ఈలో సత్తా చాటిన విజయవాడ రీజియన్. సిబిఎస్ఈ 10-12 పరీక్ష ఫలితాల్లో సిబిఎస్ఈ విజయవాడ రీజియన్ దేశవ్యాప్తంగా ద్వితీయ స్థానంలో నిలిచింది. విజయవాడలో గత ఏడాది ప్రారంభించిన సిబిఎస్ఈ విజయవాడ రీజియన్ 17 రీజియన్లలో ద్వితీయ స్థానంలో నిలిచింది. విజయవాడ రీజియన్ 12 విభాగాల్లో 2024 విద్యా సంవత్సరానికి గాను 19,084 మంది పరీక్షలకు హాజరు కాగా
18,901 మంది ఉత్తీర్ణులయ్యారు. 10 విభాగంలో 77,285 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 76,974 మంది అంటే 99.6% మంది ఉత్తీర్ణత సాధించారు. వృద్ధ మహిళల ఓటు చైతన్యం. ఓట్ల పండుగ ఓ బామ్మలో ఉత్సాహం నింపింది. ఓపిక లేకపోయినా ఓటేద్దామనుకుని తన కుమార్తెతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలంలోని ఎదురుదోణ పంచాయతీ దాసరవండ్లపల్లికి చెందిన జి నారాయణమ్మ 110 ఏళ్ల బామ సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంది. 75 ఏళ్ల తన కుమార్తె రామలక్ష్మమ్మతో కలిసి ఎదురుదోణ పోలింగ్ బూత్లో ఓటు వినియోగించుకున్నారు. అదే గ్రామానికి చెందిన వై వెంకటమ్మ 95 ఏళ్ల మరో వృద్ధురాలు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భర్త చనిపోయిన దుఃఖంలో ఉండి కూడా ఓ మహిళ ఓటేసిన ఘటన బాపట్ల జిల్లా కారంచేడులోని అంబేద్కర్ నగర్ కాలనీలో సోమవారం నాడు జరిగింది. కాలనీకి చెందిన గన్నెపూడి సింగయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. ఆయన భార్య చిట్టమ్మ భర్త చనిపోయిన బాధను గుండెల్లో మోస్తూ పోలింగ్ బూత్కు వచ్చి క్యూలో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకుంది. ఇక పక్షవాతంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ బామ్మ ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామానికి చెందిన యలవంచలి సూర్యకుమారి సోమవారం స్థానిక 156వ పోలింగ్ కేంద్రంలో స్ట్రెచర్పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. 10 పదుల వయసు దాటిన తల్లి, 7 పదుల వయసు దాటిన కుమారుడు ఇద్దరూ ఓటు వేశారు. కృష్ణా జిల్లా విశ్వనాథపల్లికి చెందిన తల్లి కుమారుడు కొప్పనాతి ఈశ్వరమ్మ, కొప్పనాతి ఆదిశేషు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈశ్వరమ్మ నడవలేని స్థితిలో ఉండగా వృద్ధుడైన కుమారుడు తోటి గ్రామస్తులు ఆమెను పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వినియోగించుకునేలా చేశారు. గుజరాత్ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చెల్లిన వర్షం. IPL 17 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మినుకుమినుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానం ఖాయం చేసుకున్న కోల్కతాతో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోరాడుతున్న గుజరాత్ సోమవారం తలపడవలసి ఉండగా వర్షం అవకాశం ఇవ్వలేదు. అహ్మదాబాద్ మ్యాచ్ ఆరంభ సమయానికంటే ముందే వరుణుడి ప్రతాపం మొదలు కాగా 10 గంటల తర్వాత కూడా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో కోల్కతా గుజరాత్ జట్లకు తలో పాయింట్ దక్కింది. ఈ పోరుకు ముందు కోల్కతా 12 మ్యాచ్లాడి 9 విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకోగా 12 మ్యాచ్ల్లో 5 విజయాలు మాత్రమే సాధించి రేసులో వెనుకబడిన గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే చివరి 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలి. అదే సమయంలో వేరే సమీకరణాలు కూడా కలిసి రావాలి. కానీ నైట్ రైడర్స్తో మ్యాచ్ రద్దవడంతో చివరి మ్యాచ్ గెలిచిన టైటాన్స్ పాయింట్లు 13కు మించవు. ఇప్పటికే 4 జట్లు 14 పాయింట్లు సాధించిన నేపథ్యంలో టైటాన్స్కు దారులు మూసుకుపోయాయి. మరోవైపు 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోల్కతా టాప్ 2లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 19కి మించి పాయింట్లు సాధించే అవకాశం రాజస్థాన్కు తప్ప మరో జట్టుకు లేకపోవడంతో ఆ జట్టు టాప్ 2లోనే లీగ్ దశను ముగించనుంది. బరువు పెరగకుండా ఉండాలంటే భోజనం ఎలా చేయాలి? బరువు పెరగడం అనేది ఏ వేళలో ఆహారం తిన్నారనే దానికన్నా రోజు మొత్తం మీద తీసుకునే కేలరీల పరిమాణం మీద ప్రాథమికంగా ఆధారపడి ఉంటుంది. అయితే నిద్రపోవడానికి ముందు ఎక్కువగా తింటే కలత నిద్ర, అజీర్తి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయాలనేది ఆరోగ్య నిపుణుల సూచన. ఇక భోజనం అనేది ఆ వ్యక్తి శరీర స్వభావం, ఆరోగ్యం, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు చాలా తరచుగా కొంచెం తిని ఆకలి తగ్గించుకొని ఎనర్జీ స్థాయిని పెంచుకోవడం సౌకర్యంగా భావిస్తారు. మరికొందరు 3 సార్లు ఎక్కువగా తింటే హాయిగా ఉంటుందనుకుంటారు. దీనికన్నా మీరు తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యమనేది పోషకాహార నిపుణుల సూచన. పోషకాలు పుష్కలంగా ఉన్న సమతుల ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరం. ఎన్నిసార్లు అనేది మీ వెసులుబాటుని బట్టి నిర్ణయించుకోవాల్సిందే.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. థాయిలాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. ఈ రోజు ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో సాత్విక్ చిరాగ్ జంట టాప్ సీడ్గా బరిలోకి దిగుతుంది. నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద హంపి. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద కోనేరు హంపి వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీ పడనున్నారు. ఈ టోర్నీలో ఈ నెల 27 నుంచి జూన్ 7 వరకు జరుగుతుంది. మెరిసిన లక్ష్య శ్రీనివాస్. జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో లక్ష్య అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. 200 మీటర్ల పరుగులో ఈ ఆంధ్రప్రదేశ్ కుర్రాడు రెస్తంతో మెరిశాడు. గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్. తమిళనాడు చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖిల్ భారత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. నిఖత్ మీనాక్షి అనామిక శుభారంభం. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారుణులు నిఖత్ జరీన్, మీనాక్షి, అనామిక శుభారంభం చేశారు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో నిఖత్ 5-0తో, మీనాక్షి 4-1తో విజయం సాధించారు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ లక్నో రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.